హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. సమ్మర్ వచ్చిందంటే చాలు వడియాలు పెట్టడమా, పచ్చళ్ళు పెట్టడమా, చాలా పనులుంటాయి కదా మనకి. సాబ్దాన్ వడియాలను ఎలా పెట్టాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. సాబ్దాను 1/2 kg తీసుకున్నాను. ఒక గిన్నెతోనైనా గ్లాస్తోనైనా కొలుసుకోవాలి. ఒక గిన్నెలో పోసేసుకొని 2 times వాటర్ పోసి మంచిగా కడగాలి. ఏ గిన్నెతోనైతే సాబ్దాన్ తీసుకున్నానో అదే గిన్నెతోని వాటర్ పోసి మూత పెట్టేసుకొని నైట్ అంతా నానబెట్టాలి. చూడండి, కరెక్ట్గా వాటర్ సరిపోయింది. సాబ్దాన్ మంచిగా నానిపోయింది. ఒక నైట్ అంతా నానబెట్టాను. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ కప్పు తీసుకొని ఒక 5 పచ్చిమిర్చిని వేసేసుకొని కచ్చాపిచ్చగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న సాబ్దాన్ని కుక్కర్లో వేసేసుకోవాలి. ఏ గిన్నెతోనైతే సాబ్దాన్ తీసుకున్నానో అదే గిన్నెతోని 3 గిన్నెల వరకు వాటర్ని పోసుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెనైనా కుక్కర్నైనా తీసుకోవాలి. నేను కుక్కర్నే తీసుకున్నాను. కుక్కర్కి అడుగు మందంగా ఉంటుంది కదా. స్టవ్ వెలిగించుకొని కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసుకొని సాబ్దాన్ని మంచిగా ఉడికించుకోవాలి. సాబ్దాన్ ఉడికేంత వరకు మనము కలుపుతూనే ఉండాలి. అడుగంటుతుంది, గడ్డలుగా తయారవుతుంది. మంచిగా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా వచ్చిన పైన నురగంతా తీసేయాలి. ఎప్పటికప్పుడు నురగంతా తీసేసుకుంటూ గరిటెతో కలుపుకోవాలి. సాబ్దాను చాలా బాగా వస్తాయి వడియాలు. ఉడికాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సాబ్దాన్ మంచిగా ఉడికింది. 2 టమాటాలను తీసుకొని చేయితో మంచిగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేయితో టమాటాలను మంచిగా పిసకాలి. పిసికితేనే టమాటాలు పులుసు మంచిగా వచ్చేస్తుంది. పులుసునంతా వడగట్టుకోవాలి. ఇలా చేయితోనే వడగట్టుకొని పోసేసుకోవాలి. సాబ్దాను ఉడుకుతుండగానే పోసేయాలి. టమాటా పులుసునంతా పిండుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. కచ్చాపచ్చగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి పేస్ట్నంతా వేసేసుకోవాలి. మంచిగా ఉడికించుకోవాలి. మనం వేసిన పచ్చిమిర్చి పేస్టు టమాటా రసాన్ని మంచిగా ఉడికిన తర్వాత 1 స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా బేకింగ్ సోడాని వేసుకోవడం వల్ల సాబ్దాన్ వడియాలు చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకొని మరొక 10 నిమిషాలు మంచిగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాటన్ క్లాత్ తీసుకొని నేలపైన పరుచుకోవాలి. మీ దగ్గర కాటన్ క్లాత్ లేకపోతే ప్లాస్టిక్ కవర్ అయినా వేసేసుకొని వడియాలను వేసేసుకోవచ్చు. నేను కాటన్ లుంగిని వేశాను. కొత్తది, ఇది వాడేది కాదు. వడియాలకు సకినాలకు మాత్రమే వాడతాను. ఇలా కాటన్ది పరుచుకొని వడియాలను ఒక్కొక్క దానిగా పెట్టేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. వడియాలను అన్నిటినీ ఇలా పెట్టేసుకోవాలి. నేను ఇంట్లోనే హాల్లోనే వడియాలను వేశాను. నైట్ అంతా ప్యాన్ వేసి పెట్టాను. మంచిగా ఆరిపోయాయి. అన్నిటినీ మార్నింగ్ తీసి వాటర్ చల్లుకుంటూ ఒక్కొక్క దాన్ని తీసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. వడియాలను ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వెనుక భాగంలో మనము వాటర్ని ఇలా జల్లుకోవాలి. ఇలా తడి చేస్తే వడియాలు చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూపిస్తున్నాను చూడండి. ప్లాస్టిక్ కవర్ అయితే వాటర్ తడి అవసరం లేదు. డైరెక్ట్ మనం ఇలా అనగానే వచ్చేస్తాయి. ఇది కాటన్ కదా, అంత త్వరగా రావు. మళ్ళీ అందులో సాబ్దాన్ కదా, కాస్త వాటర్ తడి చేస్తేనే త్వరగా వచ్చేస్తాయి. అన్నిటినీ ఇలా తీసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకొని 2 రోజుల వరకు మంచిగా ఎండబెట్టేసుకోవాలి. నేనైతే ఒక్కటే రోజుకు నైట్ అంతా ప్యాన్ కింద ఆరబెట్టాను. నెక్స్ట్ డే తీసి మార్నింగ్ తీసి ఎండలో పెట్టాను. నైట్ వరకే మంచిగా ఎండిపోయాయి. ఎండ అంత ఎక్కువగా ఉంది కదా, ఒక్క రోజుకే నాకు వడియాలు రెడీ అయిపోయినాయి. నైట్ మళ్ళీ వడియాలను ఆయిల్లో ఫ్రై చేశాను. చాలా టేస్ట్గా ఉన్నాయి. మనం ఇలా వడియాలను చేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 2 సంవత్సరాల వరకైనా నిల్వగా ఉంటాయి. ఎన్ని కావాలనుకుంటే అన్ని వడియాలను వేసేసుకొని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఎండలో పెడుతూ ఉండాలి, స్మెల్ రాకుండా ఉంటాయి. స్టవ్ పైన కడాయిలో ఆయిల్ పోసేసుకొని వేడి చేసుకోవాలి. చూడండి, నేను వడియాలను వేంపుతున్నాను. ఎంత బాగా వచ్చాయో చూడండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మంచి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి. పిల్లలు మేము ఎంజాయ్ చేస్తూ తిన్నాము. టేస్ట్ కూడా అదిరిపోయింది. నేను చేసిన సాబ్దాన్ వడియాల వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్